మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. కురుక్షేత్ర యుద్ధభూమి నిశ్శబ్దంగా మారింది. కాని నిజంగా కథ అక్కడితో ముగిసిందా? యుద్ధం తర్వాత పాండవుల జీవితాల్లో ఏమి జరిగింది? గాంధారి ఇచ్చిన శాపం ఎలా నిజమైంది? యాదవ వంశం ఎందుకు నాశనమైంది? మరి శ్రీకృష్ణుడి చివరి క్షణాలు ఎలా జరిగాయి? ఈరోజు మహాభారత యుద్ధం తర్వాత జరిగిన అత్యంత ఆసక్తికరమైన నిజమైన సంఘటనలను తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురానికి రాజుగా యుధిష్ఠిరుడు పట్టాభిషేకం పొందాడు. బయట ప్రపంచానికి ఇది గొప్ప విజయం. కాని యుధిష్ఠిరుని మనసులో మాత్రం ఆనందం లేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో తన బంధువులు, గురువులు, స్నేహితులు అందరూ మరణించారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అంతేకాదు అనేక వేలాది సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతటి నాశనానికి తానే కారణమా అనే ఆలోచన యుధిష్ఠిరుని తీవ్రంగా బాధపెట్టింది. అతను ఇలా అన్నాడని మహాభారతం చెబుతుంది. ఇంతమంది మరణాల మీద నిలిచిన ఈ రాజ్యాన్ని నేను ఎలా పాలించగలను? అప్పుడు శ్రీకృష్ణుడు అతనికొక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈ యుద్ధం లోభం కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగింది. ఇప్పుడు నీ బాధ్యత ప్రజలను న్యాయంగా పాలించడం. కృష్ణుడి మాటలు యుధిష్ఠిరునికి ధైర్యమిచ్చాయి. అలా అతను ధర్మాన్ని ఆధారంగా చేసుకుని హస్తినాపురాన్ని పాలించడం ప్రారంభించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు బాణాల మంచంపై పడిపోయాడు. కాని భీష్ముడికి ఒక అసాధారణ వరం ఉంది: తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే శక్తి. అందుకే వెంటనే ప్రాణాలు విడిచిపెట్టకుండా అతనక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో పాండవులు మరియు కృష్ణుడు భీష్ముణ్ణి కలుసుకున్నారు. యుధిష్ఠిరుడు అతనిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. రాజు ఎలా ఉండాలి? ధర్మం అంటే ఏమిటి? అప్పుడు భీష్ముడు అనేక గొప్ప ఉపదేశాలిచ్చాడు. రాజధర్మం, నాయకత్వం, న్యాయం, ప్రజల పట్ల బాధ్యత. ఈ ఉపదేశాలు మహాభారతంలో శాంతి పర్వం మరియు అనుశాసన పర్వంగా ప్రసిద్ధి చెందాయి. చివరికి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు భీష్ముడు శాంతిగా తన ప్రాణాలను విడిచాడు. తన 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె హృదయం కోపంతో మరియు బాధతో నిండిపోయింది. ఆమె కృష్ణుణ్ణి చూసి ఇలా చెప్పింది: నీవు ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, కాని నీవు ఆపలేదు. అందుకే ఆమె కృష్ణుణ్ణి శపించింది. ఎలా నా వంశం నాశనమైందో అలాగే నీ యాదవ వంశం కూడా నాశనమవుతుంది. ఈ శాపం భవిష్యత్తులో నిజమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత ద్వారకాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. యాదవుల మధ్య చిన్న గొడవ మొదలైంది. కాని ఆ గొడవ చాలా త్వరగా భయంకరమైన యుద్ధంగా మారింది. అహంకారం, కోపం, మద్యం ప్రభావం, ఈ కారణాల వల్ల వారే వారిని చంపుకున్నారు. చివరికి యాదవ వంశం దాదాపు పూర్తిగా నాశనమైంది. ఇది గాంధారి ఇచ్చిన శాపం ఫలితమని మహాభారతం చెప్తుంది. యాదవ వంశం నాశనమైన తర్వాత శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు దూరంలో ఉన్న కృష్ణుడి పాదాన్ని జింకగా భావించాడు. ఆ వేటగాడు పేరు జర. అతను బాణం వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకింది. జర దగ్గరకు వచ్చి తన తప్పును గుర్తించాడు. అతను భయంతో కృష్ణుణ్ణి క్షమించమని కోరాడు. కాని కృష్ణుడు అతన్ని క్షమించాడు. అలా శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచాడు. కృష్ణుడి మరణం తర్వాత పాండవులు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. హస్తినాపుర రాజ్యాన్ని అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తుకు అప్పగించారు. తర్వాత వారు తమ చివరి ప్రయాణాన్ని ఆరంభించారు. వారు ద్వారికా ప్రదేశానికి చేరుకున్నారు. వారు తమ చివరి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణాన్ని మహాప్రస్థానం అంటారు. హిమాలయాల వైపు వారు నడుస్తూ వెళ్లారు. ఆ ప్రయాణంలో ఒక్కొక్కరు పడిపోతూ వెళ్లారు. మొదట ద్రౌపది పడిపోయింది. తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, చివరికి యుధిష్ఠిరుడు మాత్రమే ముందుకు సాగాడు. అతనితో పాటు ఒక కుక్క కూడా వచ్చింది. ఆ కుక్క నిజానికి ధర్మదేవుడు. యుధిష్ఠిరుని ధర్మాన్ని పరీక్షించడానికి ఆ రూపంలో వచ్చాడు. చివరికి యుధిష్ఠిరుడు స్వర్గానికి చేరుకున్నాడు. ఇలా మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల జీవితాలు కూడా సులభంగా సాగలేదు. విజయం వచ్చినా వారి జీవితాల్లో బాధ, త్యాగం, ధర్మం
ఎప్పుడూ కొనసాగాయి. అందుకే మహాభారతం మనకు చెప్పేది ధర్మం కోసం పోరాడటం ముఖ్యమైనది. కానీ జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇలాంటి పురాణ రహస్యాలు మరియు ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి.